హాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మ్యాచ్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ అయితే ఈడెన్ గార్డెన్స్లో అయితే ఆడబోతున్నారు. మీరు చూసుకున్నట్టయితే ఈ రెండు టీమ్స్ ఆడిన ఫస్ట్ మ్యాచెస్ అయితే ఓడిపోయి అయితే వస్తున్నాయి. ఈ రెండు టీమ్స్కి అయితే ఒక కామన్ థింగ్ అయితే ఉంది. అదేంటంటే రెండు టీమ్స్ అయితే సెకండ్ బౌలింగ్ చేశాయి. రెండు టీమ్స్ అయితే ఓడిపోయాయి. అండ్ అలాగే మంచి స్కోర్ని అయితే పుటప్ చేసే స్కోర్ బోర్డ్ పైన, బట్ దాన్ని డిఫెండ్ చేసుకోలేకైతే పోయాయి. కేకేఆర్ అయితే 220 వరకు అయితే స్కోర్ చేశాడు ముంబైతో అయితే. బట్ వాళ్ళు ఏ పాయింట్లో కూడా మ్యాచ్లో ఉన్నట్టయితే అనిపించలేదు. ముంబైతో అయితే కంప్లీట్గా ముంబై అయితే డామినేట్ చేసింది కేకేఆర్ బౌలింగ్ లేనప్పుడైతే. అట్ ద సేమ్ వే మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకున్నా కానీ వాళ్ళు ఆర్సీబీతో ఫస్ట్ గేమ్లో స్టార్టింగ్లో వికెట్స్ పడినా కానీ పవర్ ప్లేలోనే 200 మార్క్ వరకు రీచ్ అయ్యారు. బట్ వాళ్ళు కూడా సేమ్ బౌలింగ్తో ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయారు. ఆర్సీబీ బ్యాటింగ్ ముందు వాళ్ళు కూడా వన్ సైడెడ్గా అయితే గెలిచేశారు. ఈ రెండు టీమ్స్కి బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటి అని చెప్తే అది బౌలింగ్ అనే చెప్పొచ్చు. ఈ రెండు టీమ్స్లో మీరు బెటర్ బౌలింగ్ లైనప్ ఏది అంటే పేస్ బౌలింగ్ వచ్చేసరికి అది సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్లో పేస్ బౌలింగ్ వచ్చేసరికి హర్షల్ పటేల్ ఉన్నాడు, జయదేవ్ ఉన్నాడు, అండ్ రీసెంట్గా ఆడిన డేవిడ్ పెయిన్ ఉన్నాడు, ఈశాన్ మలింగా. సో పేస్ బౌలింగ్ అయితే డీసెంట్గానే ఉంది ఎస్ఆర్హెచ్ది అయితే, అండ్ బ్రైడన్ కార్స్. సో ఇవన్నీ చూసుకుంటే కేకేఆర్ కంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్పే కొంచెం బెటర్గా ఉంది పేస్ బౌలింగ్లో అయితే. అండ్ అదే మీరు స్పిన్ బౌలింగ్ చూసుకున్నట్టయితే అక్కడ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. అదే మీరు ఎస్ఆర్హెచ్ని చూసుకున్నట్టయితే అదే లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే మీరు హర్ష్ దూబేని అయితే ఆడిపించారు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా అయితే. మీరు స్పిన్ బౌలింగ్లో చూసుకున్నట్టయితే కేకేఆర్ అయితే కొంచెం స్ట్రెంగ్త్గా ఉంది ఎస్ఆర్హెచ్తో కంపేర్ చేస్తే. బట్ వరుణ్ చక్రవర్తి అయితే లాస్ట్ మ్యాచ్లో అయితే అంత ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు ముంబైతో. అండ్ మీరు ఎస్ఆర్హెచ్ దగ్గర చూసుకున్నట్టయితే ఒక మంచి చైనా మ్యాన్ స్పిన్ బౌలర్ అయితే ఉన్నాడు, తనే శివాంగ్ కుమార్. తను వస్తే మటుకు ఈ టీం ఇంకొంచెం స్ట్రెంగ్త్ అవుతుంది ఆ స్పిన్ బౌలింగ్లో కూడా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మీరు ఒకసారి హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో కేకేఆర్ అయితే 7 మ్యాచెస్ అయితే గెలిచింది, అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే 3 మ్యాచెస్ అయితే గెలిచారు. మీరు చూసుకున్నట్టయితే కోల్కతా అయితే కొంచెం డామినేట్ అయితే చేస్తూ ఉంది. అండ్ అలాగే ఈ మ్యాచ్ అయితే ఆడిపోయేది అయితే కోల్కతా గ్రౌండ్లో ఈడెన్ గార్డెన్స్. సో అక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్కి అయితే అంత గొప్ప రికార్డ్ అయితే లేదు. లాస్ట్ టైం కూడా అక్కడైతే కేకేఆర్ చేతిలో అయితే ఓడిపోయింది, అండ్ 2024లో కూడా ఈడెన్ గార్డెన్స్లో అయితే ఓడిపోయారు. సో అంత గొప్ప రికార్డ్ అయితే లేదు ఎస్ఆర్హెచ్కి ఈడెన్ గార్డెన్స్లో అయితే. బట్ లాస్ట్ టైంకి ఇప్పటికైతే టీంలో చేంజెస్ అయితే జరిగాయి. సో లాస్ట్ టైం జరిగిందే ఇప్పుడు జరుగుతుందని అయితే చెప్పలేం. సో ఎలా అయినా మారచ్చు. అండ్ అలాగే మీరు గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ యావరేజ్ స్కోర్ అయితే 170గా అయితే ఉంది. ఇక్కడ చాలా వరకు టీంలు సెకండ్ బౌలింగ్ చేసినవే గెలుచున్నాయి. అండ్ అలాగే ఈ పిచ్ చాలా వరకు పేస్ బౌలర్కి అయితే హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ వాళ్ళే ఎక్కువ వికెట్లు అయితే తీశారు ఈ గ్రౌండ్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రెండు టీమ్స్ అయితే వీక్నెసెస్ అయితే ఉన్నాయి. ఏ టీంని మీరు పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి ఈ టీం వీక్గా ఉందని అయితే చెప్పడానికి లేదు. ఈ రెండు టీంలో మేజర్ ఇష్యూ వచ్చేసి వాళ్ళ బౌలింగ్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్లో అయితే చాలా వరకు సాలిడ్గానే ఉన్నాయి రెండు టీమ్స్. బట్ బౌలింగ్లో వచ్చేసరికి కేకేఆర్ అయితే కొంచెం డౌన్ గ్రేడ్లోనే కనిపిస్తూ ఉంది ఎస్ఆర్హెచ్ కంటే. ఈ రెండు టీమ్స్ బౌలింగ్ అటాక్స్లో ఏ టీం కొంచెం బెటర్గా ఉంది అంటే అది ఎస్ఆర్హెచ్ అనే చెప్పొచ్చు. ఒక స్పిన్ బౌలింగ్ సెగ్మెంట్లో తప్ప మిగతా అన్నిట్లో అయితే ఎస్ఆర్హెచ్ అయితే కేకేఆర్ కంటే ముందే ఉంది. సో మంచి బౌలింగ్ యూనిట్ అనే చెప్పొచ్చు కేకేఆర్ కంటే. అండ్ అలాగే ఫైనల్గా ప్రిడిక్షన్ టైం, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి ఎందుకో ఈడెన్ గార్డెన్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.